కొత్తపల్లి పంచాయతీ గ్రామం నందు నివాసముంటున్న అన్నదానం లత అనే మహిళకు 2005లో మురళీకృష్ణ అనే వ్యక్తితో వివాహం కాగా కొన్ని కారణాల వల్ల వివాహ బంధం రద్దయింది. 2020వ సంవత్సరంలో స్థానిక ఖాదరాబాద్ గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడి తనను పెళ్లి చేసుకుంటానంటూ సహజీవనం చేసి 2021 సంవత్సరంలో పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనను తీవ్రంగా కొట్టి చంపడానికి ప్రయత్నించాడని, శరీర భాగాలలోని కళ్ళు, పళ్ళు, తలలో తీవ్ర గాయాలయ్యాయని ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లత మాట్లాడుతూ అనేక శస్త్రచికిత్సల అనంతరం ఇప్పుడు కూడా తనకు మరో 3 ఆపరేషన్లు చేయవలసిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పినట్లు, సదరు వాలంటీర్ తన దగ్గర తీసుకున్న డబ్బులు దాదాపు 4,80,000 రూపాయలు తిరిగి ఇస్తే తాను శస్త్రచికిత్స చేయించుకుంటానని వేడుకోగా వాలంటీర్ నిరాకరించాడని, గతిలేని పరిస్థితుల్లో తాను రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకు ఫిర్యాదు చేశానని, అయితే ఒక ప్రైవేట్ లాయర్ దగ్గరికి తనను పంపి కేసు బలంగా లేకుండా, కేసు తీవ్రత తెలియకుండా కేసు రాసిన క్రమంలో తనకు న్యాయం జరగటం లేదని వాపోయింది. తనకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యకైనా సిద్ధమని, అది కూడా పోలీసుల సమక్షంలో చేసుకుంటానని హెచ్చరిస్తోంది. నా పేరు అన్నదానం లత సార్. మామూలుగా మా భర్తతో నేను శ్రీనివాస్ నగర్లో కలిసి ఉంటాను. అతని వల్ల కొద్దిగా గొడవ జరిగి నేను ఇల్లు ఖాళీ ఆ ఇంట్లో సొంత ఇంట్లోంచి వెళ్ళిపోయి ఖాదరాబాద్లో పిల్లల్ని పెట్టుకొని ఉండడం జరిగింది. అయితే నా బతుకుదిరి కోసం నేను బతుకుతున్నా. అయితే ఈ వాలంటరీ నువ్వు ఒంటరి మహిళ కదా, నువ్వు నాతో ఉంటావా అది ఇది అని చెప్పి అసభ్యంగా మాట్లాడి నా దగ్గర రాకపోతే ఎంత దూరం చేస్తే ఏమని చేస్తే చంపేస్తా అని చెప్పి కొద్దిగా బెదిరించినాడు. బెదిరించడంలో నేను కూడా గట్టిగా మాట్లాడే వరకు కొట్టినాడు సార్. అతను కొట్టే వరకు ఈ ముక్కులో ఎముక మొత్తం ఇట్లా వంగిపోయింది. అయితే లైఫ్ హాస్పిటల్ చూపించుకున్నాను. వెళ్ళి చూపించుకుంటే మామూలుగా ఇట్లా ఏమైంది, ఇట్లా రక్తకాలు తగ్గిపోయినాయి సడన్గా, ఇక్కడ అంతా ఇన్ఫెక్షన్ అయింది. ఏమైందంటే మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చినారు సార్. అక్కడైతే 14 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి మామూలుగా అక్కడ కూడా కరోనా బ్లాక్ ఫంగస్ అని చెప్పి సారు చేతులు ఎత్తేసినాడు లైఫ్ హాస్పిటల్లో. అక్కడి నుంచి ఇంకా ట్రీట్మెంట్ కాక మా వాళ్ళు వచ్చి హైదరాబాద్ పిలుచుకెళ్ళినారు. ఈఎన్టీ హాస్పిటల్లో నాకు 3 ఆపరేషన్లు అయినాయి ఈఎన్టీ హాస్పిటల్లోనే. అయితే ఆ డాక్టర్ అడిగినాడు, ఇట్లా బోన్ ఇరిగిపోయింది, ఏమైనా పడ్డావా కింద బలంగా, లేకుంటే ఎవరైనా కొట్టినారా అని అడిగినాడు. అప్పుడు నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. చాలా ఇదంతా ఇన్ఫెక్షన్ అయ్యి అన్నం తినక ఇదంతా నోరు అంతా స్ట్రక్ అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడే 3 ఆపరేషన్లు చేసినాను. దాదాపు సంవత్సరం వరకు మా అమ్మ వాళ్ళ ఇంటిలో ఉన్న ఆపరేషన్ చేసుకుంటా. సరోజిని హాస్పిటల్, ఉస్మానియా, ఈఎన్టీ హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది నాకు. అయితే గోపి కూడా అక్కడికి వచ్చినాడు. హైదరాబాద్ 2 సార్లు వచ్చినాడు. అంటే 300 పురుగులు వచ్చినప్పుడు వచ్చి చూసి, అంటే పక్కింటి అతనుగా వచ్చి మా వాళ్ళతో పరిచయం అయి మాట్లాడి అట్లా వెళ్ళిపోయినాడు. అప్పుడు కూడా చెప్పిన, గోపి నీ వల్లనే గోపి నాకు ఇట్లా అయింది, ఇంత బలంగా ఎందుకు వచ్చావు గోపి అని చెప్పేసి నేను అడిగిన. అంటే అయిపోయింది నేను పెళ్లి చేసుకుంటాను నీతో ఉంటా అని చెప్పేసి మాట్లాడినాడు. ఇక్కడికి మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ పొద్దుటకు రావడం జరిగింది. వచ్చినాక ఇక్కడ కూడా కడపలో ఆపరేషన్ అయింది. ఇదంతా బోన్ చేసినారు కదా, ఇక్కడ తలలో చర్మం తీసి అంతా క్లోజ్ చేయాలని చెప్పి క్లోజ్ చేసినారు. అది బ్లడ్ సప్లై కాక అంతా ఊడిపోయింది, అంతా ఫెయిల్ అయిపోయింది ఆపరేషన్. అయితే గోపి నా దగ్గర దాదాపు 3 లక్షల డబ్బులు తీసుకున్నాడు. చేబర్లు కూడా 2 లక్షల డబ్బులు తీసుకున్నాడు. దానికి ప్రూఫ్ లేదు, చేబర్లు ఇచ్చినా కాబట్టి. ఈ ఫోన్పే డబ్బులు కూడా చూపిస్తా అంటే ఏం చేసుకుంటా చేసుకోపో, ₹1 బాకీ లేను, నువ్వేం చేసుకుంటావు, ఒంటరి ఆడదానివి, నువ్వేమైనా చేసుకోలేవు అని చెప్పి మాట్లాడినాడు. అదే విషయం నేను రూరల్ శివప్రసాద్ ఎస్ఐ సార్కి చెప్పడానికి వెళ్ళింటే, ఇదంతా మామూలే కదమ్మా, మేము కేసు తీసుకోము, ఎందుకు తీసుకోవాలి, మా కేసు 2021లో జరిగిందని చెప్పేసి ఇప్పుడు వస్తే మేము ఎందుకు తీసుకుంటాము, ఇవన్నీ వేస్ట్ కేసులు మేము పట్టించుకోము, ఇట్లాంటివి మేము చేయమని చెప్పి కొద్దిగా బెదిరించి మాట్లాడినాడు శివప్రసాద్ ఎస్ఐ. అయితే 1 నెల రోజులు తిరిగిన, కేసు కట్టండి సార్, నా పరిస్థితి బాగాలేదు కానీ నాకు ఈ రకంగా అయింది, అప్పుడంటే నేను లేవలేని పరిస్థితి, ఇప్పుడు నేను కొద్దిగా లేచి వచ్చినా కదా సార్, ఇట్లా చేయండి సార్, హెల్ప్ చేయండి సార్ అని ప్రాధేయపడిన ఎస్ఐ సార్కి. అయితే నువ్వు ఏం చేసినా ఎంత చేసినా మాత్రం కంప్లైంట్ మాత్రం తీసుకునేది ఏమి లేదంటే, ఎందుకు తీసుకోండి సార్, నాకు ఇంత అయింది కదా అని అడిగినా సార్. నేనైతే గోపిని పిలిపించి మాట్లాడి, గోపి వాళ్ళ బావ కానిస్టేబుల్, అతను విజయవాడలో చేస్తాడు. ఆ రవి అన్న ఇతను ఫోన్ చేసేవాడు, ఎస్ఐ సార్కి ఫోన్ చేసేవాడు. అయితే వీళ్ళు మాట్లాడుకొని కేసు లేకుండా 1 నెల రోజులు పొద్దున్న రా, సాయంత్రం రా, పొద్దున్న రా ఇట్లా చెప్పినారు 1 నెల రోజులు. నన్ను ఆడికి నాకు న్యాయం చేయండి సార్, నాకు హెల్త్ బాగాలేదు సార్, ఇప్పుడు నాకు పరిస్థితి బాగాలేదు ప్రాధేయపడింటే, సరేలేని చంద్ర లాయర్ సార్కి ఫోన్ చేసినారు. ఇట్లా కేసు వచ్చింది చంద్ర, ఎట్లా చేయాలి, ఎట్లా కేసు కట్టాలి, నాకేం అర్థం కావడం లేదని ఎస్ఐ సారు చంద్ర లాయర్ సార్కి ఫోన్ చేసినారు. చేయడం అయితే ఆ అమ్మాయి నా దగ్గర పంపి నేను కేసు రాసి పంపిస్తాను చెప్పి చెప్పినాడు. వెళ్ళిన తర్వాత ఆ చంద్ర సార్ కూడా అడిగినాడు, ఏమైందన్నమాట, ఇట్లా పరిస్థితి సార్ నాకు ఈ రకంగా జరిగింది, ఎస్ఐ సార్ పంపించారంటే మాట్లాడినారు మా అంతా ఫోన్లో, నేను రాసిస్తాలే, కేసు కట్టించాలే అని చెప్పి లెటర్ రాపించినారు. 420 కింద కేసు అయితే పెట్టినారు. అదే కేసు కట్టినా ఇంకా నువ్వేం రావద్దులేమ్మా స్టేషన్ కాడికి వెళ్ళిపో అని చెప్పి శివప్రసాద్ సార్ చెప్పినాడు. అయితే మళ్ళీ 2 వారాలకు వెళ్ళినా, ఏంది సార్ కేసు కట్టినారు కదా, మళ్ళీ అతను అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పి అడిగినా.
ఇవన్నీ చీటింగ్ కేసులో మాట్లాడేవి ఏం ప్రయోగం ఉండదు అని చెప్పి చెప్తే రవ్య సహాయం తీసుకొని డిఎస్పీ సార్ కాడికి పోయినా నేను. అన్న నా తరఫున నుంచి మాట్లాడినాడు, ఇట్లా జరిగింది, అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది, చావబతుకులో ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేపిస్తేనే కానీ బతకదని చెప్పేసి అన్న కూడా మాట్లాడడం జరిగింది. అయితే డిఎస్పీ సారు మా ముందనే సిఐ సార్ ఫోన్ చేసినారు. 420 కేసు కట్టినారు కదా, 5 నెలల్లో కట్టినారు, నాకెందుకు ఒక మాట కూడా చెప్పలేదు మీరని సీరియస్ అయినాడు డిఎస్పీ సార్ సిఐ మీద. అయితే సార్ ఏదో సంతకం పెట్టి ఆ అమ్మాయి ఏదో చూడని చెప్పి డిఎస్పీ సార్ సిఐ దగ్గర పంపిస్తే ఎస్ఐ సార్ ఉన్నారు, సిఐ సార్ ఉన్నారు. అట్లా డిఎస్పీ సార్ పంపించినారు సార్ అంటే పంపించినారు, మాట్లాడినాలేమ్మా, ఎట్లా కేసు వెనక్కి తీసుకుంటామమ్మా, డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది సిఐ సారు. అయితే నా డబ్బులు నాకు ఇవ్వడానికి నేను కేసు ఎందుకు తీసుకోవాలి సార్, నా డబ్బులే కదా అడిగేది, నా హాస్పిటల్కి ఎత్తి పెట్టుకున్న డబ్బులే కదా అడిగింది నేను అని చెప్పంటే, సరేలేమో 2-3 రోజుల్లో సెట్ చేస్తాము మాట్లాడతామని చెప్పి ఎస్ఐ సారు సిఐ సార్ ఇద్దరు చెప్పడం జరిగింది. అయితే ఇట్లనే 20 రోజులు జరిగింది, కానీ ఏం రెస్పాన్స్ అవ్వడం లేదు. శివప్రసాద్ ఎస్ఐ సార్ ఎందుకు గోపికి సపోర్ట్గా ఉంటున్నారు, ఆ విషయం తెలియాలి సార్ నాకు.